ఒంగోలులోని శ్రీవేద రియల్ ఎస్టేట్స్ మరియు ఎస్ఎల్వి కన్సల్టెన్సీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో మహిళల ఆర్థిక సాధికారత సాధించే దిశగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెట్టుబడి లేకుండా తక్కువ నైపుణ్యంతో రియల్ ఎస్టేట్లో ఆదాయం ఎలా సంపాదించుకోవచ్చుతో, రియల్ ఎస్టేట్లో మహిళలు ఎందుకు వెనుకబడి ఉన్నారనే అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల ఆర్థిక సాధికారత గురించి ఈరోజు మేము హోటల్ అభిరామ్లో చిన్నగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఈ ప్రోగ్రామ్ని ఎందుకు కండక్ట్ చేసామంటే రియల్ ఎస్టేట్ గురించి మహిళల్లో ఉన్న దాన్ని తొలగించడానికి కండక్ట్ చేసాం. ఏంటంటే మహిళలు దేంట్లో తక్కువ కాదు, అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారన్న దానికి నిదర్శనమే నేను. దీని గురించి మీకు అందరికీ చిన్న ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసాం. ఈ ప్రోగ్రామ్ని అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. మహిళలందరూ దీన్ని ఉపయోగించుకొని రియల్ ఎస్టేట్ రంగంలో అందరూ రాణించాలని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళకి దేంట్లో తక్కువ కాదు. నేను 5 ఇయర్స్ బ్యాక్కి 5 ఇయర్స్ తర్వాతకి నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఈ చేంజ్ని మీరందరూ గుర్తించారనుకుంటున్నాను. మహిళలకు ఎలాంటి వర్క్ కావాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి సూచనలు సలహాలు కావాలన్నా శ్రీవేద రియల్ ఎస్టేట్ ఒంగోలు సంప్రదించవచ్చు. మహిళలను ఏ రంగంలో తక్కువ కాదన్న దానికి నిదర్శనమే చూపించడానికే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఈ ప్రోగ్రాంని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు రమ్య అండి. నేను ప్రైవేట్ ఎంప్లాయీని అనమాట. యాక్చువల్గా మేడంతో జర్నీ స్టార్ట్ చేయడం అంటే నాకు ఒక 2-3 మంత్స్ నుంచి తెలుసు. ఇన్ పర్సన్గా అయితే రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ నుంచి తెలుసు అనమాట. మేడంని చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. యాక్చువల్గా నేను నా ఫ్యామిలీ జాబ్ ఇదే నా ఫస్ట్ నుంచి కూడా. సో మేడంని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో నేను ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మేడం మీ జర్నీలో నేను పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. లక్ష్మీ గారు మాట్లాడిన మాటలలో చాలా అంటే అన్ని నిజాలే, నాకు సంబంధించినవి చాలా ఉన్నాయి అనిపించింది. ఎందుకంటే ఎవరితో మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, మగవాళ్ళతో మాట్లాడాము మనం తప్పుగా చూస్తారు. ఎవరు చూసినా కానీ మనకు ఒక ముద్ద పెట్టే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నా కానీ చూసి కుళ్ళుకొని ఈర్షపడే వాళ్ళు తప్ప మన ఇళ్లలో వాళ్ళే. మనల్ని ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ అనుకుంటున్నారు అని అనుకుంటే మనం వెనకబడే ఉంటాము. అలా అనుకోకుండా మనమేంటో మనకు తెలుసు. మేడం అన్నట్టుగా మనం ఎలా ఉండాలి అనేది మనకి దేవుడికి తెలుసు. మనం ఎలా ఉన్నాము అనేది మనకు తెలుసు. మన మనస్సాక్షి మనకి తెలుసు. కాబట్టి మనం మంచిగా జీవిస్తున్నంతసేపు మనం ఏదైనా చేయొచ్చు, ఏ రంగంలోకైనా వెళ్ళిపోవచ్చు. మగవాళ్ళకి మేము తక్కువేం కాదు మనం అనేది నేను బాగా తెలుసుకున్నాను. నేను కూడా రేపటి నుంచే మేడం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి నేను కూడా. అంటే ప్రైవేట్ జాబ్ నేను చేసేది. మనీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి విలువ లేదు, ఇంట్లో వాళ్ళతో కూడా మనకి సరైన ఇది ఉండదు. మనీ ఉన్నప్పుడే మనల్ని గౌరవిస్తారు. అలా అని లక్షలు సంపాదించలేకపోయినా కనీసం మన వరకు మనమైనా సంపాదించుకొని ఒకరిని చేయి చాచకుండా మనకున్న దాంట్లోనే మన చెయ్యి పైకి ఉండేటట్లుగా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. చాలా వరకు కరెక్ట్గా చెప్పారు. ఆమె చాలా బాధలు పడ్డారు. ఆ బాధలన్నీ ఆమె కళ్ళల్లో నీళ్ళ ద్వారానే నేను చూశాను. నా ఒపీనియన్ అయితే ఇదని ఇంకా చాలా ఉంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను.
చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మేడం గారు ఉమెన్స్కి అవగాహన నేర్పించాలని ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు బయటకు వచ్చి మీరు కూడా ఏదైనా సాధించగలరు. మేడం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకొని బయటకు వచ్చి మీరు అన్నీ తెలుసుకొని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది జెంట్స్కే కాదు ఆడవాళ్ళకి కూడా మీరు ముందుకు వచ్చి చేయగలరు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అది మేము ఆమె దగ్గర నుంచి మంచిగా ఆమె స్పీచెస్లో నుంచి కొన్ని సలహాలు తీసుకొని మేము కూడా ఆమెతో కమప్ అయ్యి కొన్ని ముందుకి నడవాలని ఇక్కడికి ఆ మేడం గారితో కొలాప్ అవ్వాలని వచ్చాము. ఆమె దగ్గర నుంచి చాలా మేము నేర్చుకున్నాము. మీట్ అయిన 2 సార్లులోనే ఆమె స్పీచ్ కానీ ఆమెతో జర్నీ కానీ చేయాలని మంచిగా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రసన్న లక్ష్మి గారు మాకు 10 years నుంచి తెలుసు. అప్పటికి ఇప్పటికి చాలా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయినట్టే మేమే షాక్లో ఉన్నాం. ఇప్పుడు ప్రసన్నాన్ని చూస్తే లక్ష్మి గారిని చూస్తే ఇప్పటికీ మేము షాక్లో ఉన్నాం. ఇది సువర్ణ మా కొలీగ్, మేము ముగ్గురు ఒక దిక్కడ వర్క్ చేసాం. మేమిద్దరం ఇప్పటికీ షాక్లో ఉన్నాం. అమ్మాయి చాలా సక్సెస్ అయింది. ఇంకా ఈ మేడం ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేము చేయాలనుకుంటున్నాం. లక్ష్మి గారితో రియల్ ఎస్టేట్ మేము కలిసి చేయాలనుకుంటున్నాం. మేము సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం.